అందరికీ నమస్కారం అండి. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకటానికి ఇంకొద్ది రోజులు మాత్రమే మిగిలున్నాయి. కొత్త సంవత్సరము ఆనందంగా సాగిపోవాలని ప్రతి ఒక్కరు గూడా కోరుకుంటారు. ఈ సంవత్సరము వామ్ ఈ సంవత్సరం జరిగిన మంచి చెడులను బేరీ జేసుకొని, కొత్త సంవత్సరంలో జీవితం ఆనందంగా సాగిపోవాలని, లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. జనవరి 1వ తేదీన కొన్ని వస్తువులు గనక ఇంటికి కొని తెచ్చుకున్నట్లయితే, ఇంటికి అదృష్టం కలిసొస్తుంది. జనవరి 1వ తేదీ ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసొస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో చూడ్డానికి ముందు ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. కొత్త సంవత్సరం మొదలయ్యే రోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను ఇంటికి తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అందువలన కొబ్బరికాయ అయినా సరే, చిన్న కొబ్బరి ముక్క అయినా సరే ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చిన్న ఎండు కొబ్బరిని తీసుకొచ్చి పూజలో పెట్టి దాని చిన్న ఎండు కొబ్బరి ముక్క తెచ్చుకొని పూజలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత దాన్ని మనం డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి. నెమలికలంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టము. అందుకే ఆయన నెమలి పించాన్ని తల మీద ధరించేవారు. విష్ణు అవతారమైన కృష్ణుడికి చాలా ఇష్టమైన నెమలి పించం ఉన్న చోట అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. అందుకే జనవరి 1వ తేదీన నెమలి పించం గనక ఇంటికి తీసుకొచ్చి పూజా గదిలో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి. జనవరి 1వ తేదీన రాళ్ల ఉప్పు కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. శుక్రవారం రోజు ఉప్పును మాత్రము ఎవరికి దానం ఇవ్వకూడదు. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి చిత్రపటాన్ని జనవరి 1వ తేదీ తీసుకొచ్చి ఇంట్లో పూజా గదిలో పెట్టుకొని పూజ చేయండి. ఇలా గనక చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసొస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అలాగే వ్యాపారం చేసేవారు వ్యాపారం చేసుకునే దుకాణంలో నిలుచున్న లక్ష్మీదేవి ఫోటో కనుక పెట్టుకున్నట్లయితే బాగా కలిసొస్తుంది. అయితే పూజా గదిలో మనం పెట్టుకునే లక్ష్మీదేవి ఫోటో నిలబడి మాత్రం ఉండకూడదు. తామర పువ్వుపై కూర్చొని అటు ఇటు ఏనుగులు తొండమెత్తి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటము పూజా గదిలో పెట్టుకుంటే మంచిది. 2025 సంవత్సరము బాగా కలిసి రావాలన్నా, మీ సమస్యలన్నీ తొలగిపోవాలన్నా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి. ఇంట్లోకి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండటానికి లాఫింగ్ బుద్ధ ఎంతో తోడ్పడుతుంది. చేపలు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. 2025 సంవత్సరము అద్భుతంగా మారిపోవాలి అంటే ఇంట్లో ఫిష్ అక్వేరియము లేదా ఫిష్ బౌల్ను ఏర్పాటు చేసుకోవాలి. అక్వేరియము లేదా ఫిష్ బౌల్ ఉన్న ఇళ్లలో ఎప్పుడూ సుఖ సంపదలు నిలకడగా ఉంటాయి. తాబేలు విగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మహావిష్ణువు అవతారంగా తాబేలును చెప్తూ ఉంటారు. పూజా గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టి ప్రతిరోజు ధూపం వేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అయితే జీవించి ఉన్న తాబేలుని ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోకూడదు. పూజా గదిలో గోమాత ఫోటోను తీసుకొచ్చి పెట్టుకున్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. రాధాకృష్ణులు ఉన్న చిత్రపటాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి బెడ్రూమ్లో గనక పెట్టుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది. ప్రతిరోజు తులసీమాతను గనక పూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ఇంతవరకు మీ ఇంట్లో తులసి మొక్క లేనట్లయితే జనవరి 1వ తేదీన తులసి మొక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. తులసి మొక్క ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. ముత్యాలు కూడా సముద్ర గర్భం నుంచి పుట్టాయి. అందువలన లక్ష్మీదేవికి ఇవి చాలా ప్రీతిపాత్రమైనవి. సంవత్సరం మొదటి రోజున ముచ్చపు చిప్పను కొని ఇంటికి తీసుకొచ్చుకోవటం చాలా మంచిది. జనవరి 1వ తేదీన ముచ్చపు చిప్పను కొనుక్కొచ్చి దాన్ని పూజా గదిలో పెట్టి పూజ చేసి తరువాత డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి. పురాణాల ప్రకారము పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అందువలన ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జనవరి 1వ తేదీ రావటానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న పనికిరాని చెత్త సామాన్లన్నీ కూడా బయట పడేయాలి. కొత్త సంవత్సరం మొదలయ్యే రోజు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి. పూజా గదిని శుభ్రం చేసుకున్న తర్వాత అష్టదళ పద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి 5 గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించి బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి.
పూజ మొత్తం పూర్తయిన తర్వాత పచ్చకర్పూరంతో హారతివ్వాలి. కొత్త సంవత్సరము ఇలా గనక లక్ష్మీదేవి పూజ చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా జనవరి 1వ తేదీ ఈ వస్తువులను ఇంటికి తీసుకొని వచ్చినట్లయితే అదృష్టం కలిసొస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.